మామా? కుర్చీలో రొయ్యలాగా వంగిపోయి ఫోన్ చూస్తున్నావా? నువ్వు రిలాక్స్ అవుతున్నావు అనుకుంటున్నావు కానీ, నిన్ను నువ్వే ఎరగ్గొట్టుకుంటున్నావు. ఇది కూర్చోవడం కాదు మామా, నీ వెన్నుపూసని బిస్కెట్లా విరిచేయడం. అసలు మ్యాటర్ ఏంటంటే, నీ తలకాయ బరువు సుమారు 5 కిలోలుంటుంది. కానీ నువ్విలా ముందుకు వంగి కూర్చున్నప్పుడు, గ్రావిటీ వల్ల ఆ బరువు 27 కిలోలుగా మారి, నీ మెడ మీద పడుతుంది. అంటే నీ మెడ మీద ఒక పెద్ద బియ్యం బస్తా మోస్తున్నట్టేరా. దీనివల్ల నీ డిస్కులు జారిపోయి నరాల మీద ప్రెజర్ పడి ఒక జల్లు మొదలవుతుంది. ఆ నొప్పి మెడ నుండి చేతులకు పాకి ఫ్యూచర్లో మూపురం వచ్చి నీ షేప్ మొత్తం గట్టిగా అయిపోతుంది. అప్పుడు స్ట్రెయిట్గా నిల్చోవాలన్నా అవ్వదు. దీనికి సొల్యూషన్, కుర్చీలో 90 డిగ్రీల్లో స్ట్రెయిట్గా కూర్చో. ఫోన్ని కంటికి ఎదురుగా పెట్టుకో, మెడ వంచకో. స్టైల్ కోసం స్పైన్ని నాశనం చేసుకోకు మామా. నీ ఫ్రెండ్ గాడెవడైనా కుర్చీలో రొయ్యలాగా వంగిపోయి కూర్చుంటుంటే వాడికి ఈ వీడియో షేర్ చేసి గట్టిగా వార్నింగ్ ఇవ్వు.